తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సీఈసీ పరిధిలోకి రారు. ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ సహా 2 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సీఈసీ పరిధిలోకి రానున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు సీఈసీ పరిధిలోనే పోలీసులు ఉంటారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. కేంద్రం ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేయడాన్ని తప్పుబడుతున్న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఇందుకు అనుగుణంగానే తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను సైతం బదిలీ చేసింది. 3 అధికారులు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.